రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు, ఆయన్ని అరెస్ట్ చేస్తారట, మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేశారు, ఇంకా ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రఫా అంటున్నారు, మేము 2 రఫాలు ఇస్తాం, రెడ్ బుక్లో 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసని ఆయన గౌరవ్ లోకేష్ గారు ఈ రెడ్ బుక్ గోల వదిలిపెట్టేదట్లేదు. మరి అది మూర్ఖత్వం కింద తీసుకోవాలో హేతుబద్ధత కింద తీసుకోవాలో దీనిపైన మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారు సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారు. ఏమిటి మీ ముహూర్తం పెడతారట లోకేష్ గారు, రెడ్ బుక్ 3 పేజీలు అయిందంట, ఏమిటి ఎంత భయపెట్టాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు, ఏమిటి ప్రజా సమస్యలు వదిలేసి ఈ రెడ్ బుక్ కావాలంటే ఆయనకి ఆయన అఫ్కోర్స్ అన్ని శాఖలు ఆయనే చూస్తున్నారనే టాక్ ఉందనుకోండి. సో మీ కామెంట్ ఏమిటి, మీరు భయపడతారా ఎదిరిస్తారా? కొమ్మినేని గారు, ముందుగా మీకు అందరు సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దాంట్లోకి వెళ్లే ముందు రేపు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి పోరాటాల యోధుడు, పోరాటాల ద్వారానే విజయం సాధించాలనేటటువంటి ఆలోచనతో రాజకీయాల్లో ఒక విలువలు విశ్వసనీయతతో ఒక ట్రూ ఇన్స్పిరేషనల్ లీడర్ గా, గ్రేట్ హ్యూమానిటీ ఉన్నటువంటి లీడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మీరు అన్న రెడ్ బుక్ కు సంబంధించి అంటే 18 నెలల కాలంలో 3 పేజీలు ఓపెన్ చేస్తేనే ఇంత అరాచకం సృష్టించారంటే ఇంకా మిగిలిన పేజీలు ఓపెన్ చేస్తే ఇంకంత అరాచకం సృష్టించబోతున్నాం అనేది చెప్పకనే లోకేష్ చెప్పాడు నిన్న. అంటే 18 నెలల కాలంలో ఇన్ని దాడులు, ఇన్ని అరెస్టులు, లేదంటే ఇన్ని హత్యలు, ఇంత దారుణంగా మేము వ్యవహరించాం, సో ఈ మిగిలిన ఇంకా దారుణంగా పరిపాలన ఉండబోతుందని చెప్పకనే చెప్పినట్టుగా మనం భావించాలి. అంటే రెడ్ బుక్ అనేటటువంటి పరిపాలనని మేము అమలు చేస్తాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేయం అని చెప్పి అంటే మళ్ళీ ఒక చివరిలో కోసమే ఇదేంటంటే ముక్తాయింపు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్తూనే రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ కి చట్టానికి ఏం సంబంధం? మరి మీరేమైనా చట్టాన్ని ఉల్లంఘించారా కొమ్మినేని గారు? మిమ్మల్ని తీసుకెళ్ళలేదు రెడ్ బుక్ వేధింపుల్లో భాగంగా? నేనేమైనా చట్టాన్ని ఉల్లంఘించాను, నన్ను తీసుకెళ్ళా? ఇప్పుడు కాదు, మనం ఏమన్నా దోపిడీలు చేసామా, ఏమన్నా దందాలు చేసామా, లేదంటే ఏమన్నా ఇంకేమన్నా చేసామా? మిమ్మల్ని కూడా తీసుకెళ్లారు కదా, మీలాగా స్టేట్మెంట్ ఇచ్చిన తెలుగుదేశం వాళ్ళనేమో ఎవరిని ముట్టుకోలేదు, పెద్ద పత్రికలను అడగలేదు, మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లారు అడావుడిగా. అదృష్టవశాత్తు ఆ జడ్జి గారు కాస్త గౌరవంగా ఈ సరైన న్యాయం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మొన్న మళ్ళీ ఆయన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒకరినొకరు కొట్టుకొని ఒకళ్ళొకరు గ్రూప్ ప్రకారాల్లో ఒకరు చంపుకుంటే దానికి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టారు. అట్లానే ఉంటుంది రెడ్ బుక్ ఆయన చెప్పేటటువంటిది. ఒకటైతే స్పష్టం, నిన్నగాక మొన్న కూడా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలీసులు చాలా దారుణంగా ఉంది ఏపీలో పోలీస్ వ్యవస్థ, 112 నెంబర్ కి ఫోన్ చేస్తే ఫిర్యాదులపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు, మిగిలిన రాష్ట్రాల్లో ఏదైతే 5 నిమిషాలు 10 నిమిషాల్లో పోలీసులు వస్తా ఉంటే ఇక్కడ 25 నిమిషాలు టైం పడుతుంది, సో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఏపీ శాఖ ఉందని చెప్పి నిర్ణయం చెబుతుంది. అంటే ఏంది, ఇక్కడ మీరు రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు వాడుకున్నారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకి, శాంతి భద్రతలు కాపాడడానికి ఇక్కడ మీరు పోలీసు వ్యవస్థని వాడట్లేదు అనేది క్లియర్ గా కేంద్ర హోంశాఖ చెప్పిన తర్వాత మరుసటి రోజే లోకేష్ నేను రెడ్ బుక్ 3 పేజీలు ఓపెన్ చేశాను అంటే 6 నెలలకు 1 పేజీ చొప్పున ఓపెన్ చేశాడు. అప్పుడు అంటే 3 పేజీలకి ఎంత అరాచకం ఉంటే ఇంకా భవిష్యత్తులో ఇంకెంత అరాచకం రాష్ట్రంలో ఇప్పటి వరకు కాదు ఇప్పటి వరకు అనేక కేసుల్లో చూసాం, పోలీసులే కిడ్నాపర్లుగా మార్చేశారు ఈ రెడ్ బుక్ పుణ్యం అని. ఇంకే రకంగా మారుతారో పోలీసులు. గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేసే పరిస్థితికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అంటే నాకు అదైతే మిగతా ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు అనిపిస్తుంది. దాంతో పాటు గంజాయిని పోలీసులు తీసుకొచ్చి పెడుతున్నారు కదా. రవీందర్ రెడ్డి విషయంలో మనం చూసాం, పోలీసులు తీసుకొని వచ్చి గంజాయి పెట్టి గంజాయి కేసు పెట్టినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ 85 రోజులు జైల్లో పెట్టారు. అతనికి ఏం సంబంధం లేనటువంటి దాంట్లో ఏదేదో తప్పుడు కేసులు పెట్టి 85 రోజులు నిన్నే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు రిలీజ్ చేయమంది. అదేంటి అసలు అతని మీద 85 రోజులు ఎలా ఉంచారని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏం కేసు మరి 85 రోజులు మీరు ఎందుకు ఆధారాలు చూపించలేకపోయారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినప్పుడు కూడా ఆయనే చెప్తున్నాడు ఏమని, 2024 కంటే 25లో హత్యాయత్నాలు పెరిగినాయి అంటే 22.5% హత్యాయత్నాలు పెరిగినాయి, గంజాయి కేసులు పెరిగినాయి. మీరు ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి ఫైనల్ గా? సార్ ఇప్పుడు మేము క్లియర్ గా ఈ రెడ్ బుక్ అనేటటువంటి దాంట్లో కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్త ఈ రోజు పట్టించుకోవట్లా,
ఏదో సోషల్ మీడియా కార్యకర్తల మీద వీళ్ళు కేసులు పెడితే మరుసటి రోజే మళ్ళీ రిలీజ్ అయిన మరుసటి రోజే వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా వాళ్ళు కేసులు పెడితే జైలుకి వెళ్తాం, ఎదుర్కొంటాం, న్యాయపరంగా మళ్ళీ బయటకు వస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని మాత్రం ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం. రైట్. ఈ మాట అంటే గుర్తుకొచ్చింది. నేను మొన్న ఆయన ఎవరో కిరణ్ ప్రభు ఎవరో ఒక ఆయన ఆడియో విన్నాను అనమాట, సోక్రటీస్ గారి గురించి. సోక్రటీస్ అనే గొప్ప తాత్వికవేత్త, వేదాంతి. ఆయన ఆయన చేసిందల్లా ప్రశ్నించడమే. ఆనాటి ప్రభుత్వం ప్రశ్నించినందుకు ఆయనకి విషం ఇచ్చింది. సో ఇటువంటి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకుని వీళ్ళు రెడ్ బుక్లు నడుపుతున్నారో ఏం పాడో మరి. ఈ నాగరిక ప్రపంచంలో కూడా సందర్భంలో ఆయనే మా నాన్న రాముడు నేను మూర్ఖుడు ఏదేదో మాట్లాడాడు, ఒకసారి గుర్తుందో లేదు. అంటే ఆయన అన్న మాటలు నేను అంటలేదు, ఆయన అన్న మాటలనే కోట్ చేస్తే ఆయనే మూర్ఖుడు అంటున్నాడు. మూర్ఖుడు పరిపాలన ఎలా ఉంటది అనేటువంటి ఈ 18 నెలల్లో ఆయన చేసి చూపించాడు. మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరికి ముహూర్తం పెట్టాలో ఆయన బాగా తెలుసంట. ఆయన మరి సర్వశాఖల మంత్రి అంటున్నారు కదా, మరి ఏం చేస్తాం. కాకపోతే మా వయసు రీత్యాన్ని మమ్మల్ని వదిలేస్తారంటే మమ్మల్ని కూడా వదలకుండా అటు చేశారు. మళ్ళీ మీరైతే జాగ్రత్తగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ వీడియోలు చూద్దాం. పన్నెండు 702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామికబద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. రైట్. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవశాలి, ఉద్యోగ సంఘాల నేతగా కూడా పనిచేశారు. అలాగే విఠల్ గారు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు, అలాగే ఉద్యోగ సంఘాల నేతగా కూడా వారు కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఈ రేవంత్ రెడ్డి గారు 64% పంచాయతీలు గెలిచామని చెబుతున్నారు. మరి అదే కరెక్ట్ అయితే 10% 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించండి అని చెప్పారు. కానీ అదే టైంలో ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏ మేరకు సమర్థనీయం, వీటి మీద ముందుగా ఇందిర గారు మీరే మాట్లాడండి. ఏమిటి ఈ రెండింటిని కేటీఆర్ గారి సవాళ్ళను స్వీకరిస్తారా? మొత్తం జనమందరికీ తెలుసు వాళ్ళు ఫిరాయించింది లేనిది, మరి వాళ్ళేం ఆధారాలు చూపలేదని స్పీకర్ గారి నిర్ణయం ఏమిటో ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు అంటున్నాయి. ఈ రెండు అంశాలని మీరు ఎట్లా కలిపి మాట్లాడండి. ఎస్ సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ గ్రామ పంచాయతీలది ఒకటైతే పట్టణ పంచాయతీ 2 జరిగినాయి. సో పట్టణ పంచాయతీ సంబంధించిన జూబ్లీస్ బై ఎలక్షన్ అన్నది దేశమంతా చూసింది, ఏం జరిగిందో రిజల్ట్ ఇచ్చారు. రెఫరెండం ఇది మీరు స్వీకరిస్తారని కేటీఆర్ గారు సవాల్ విసిరారు.
సో డెఫినెట్ గా ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మరి కేటీఆర్ గారు దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, గ్రామ పంచాయతీలు కూడా ఇదే చెప్తున్నారు. అసలు మీరు ఊర్లలోకి పోలేరు, అడుగు పెట్టలేరు, మీరు ఏం చేస్తున్నారు అని కూడా ఇదే మాట్లాడినారు. 2 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ పూర్తి సమయం అయిపోయింది, వీళ్ళు ఏం చేయలేదు అని చేతులు ఎత్తేసారని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రచారం అదే మొదలు పెట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మీరు చూస్తారు. సో 85% పోలింగ్ జరిగితే 66% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తనంటే మద్దతుదారులని గెలిపించుకోగలిగింది అన్నది వాస్తవం. సో గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో జరిగినటువంటి రిజల్ట్ ని, పట్టణ స్థాయిలో జరిగినటువంటి రిజల్ట్ ని చూశారు. ఇంకా మీరు ఇచ్చే సవాళ్ళకి ఇక మరి ఆయన అర్థం చేసుకోవాలా. కేటీఆర్ యొక్క హయాంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చేసినటువంటి బై ఎలక్షన్లు 2 ఓడిపోయినాయి. గ్రామ పంచాయతీ రిజల్ట్ అంతంతగానే వచ్చింది. మరి దీన్ని బట్టి చూస్తే ఎవరు రాజీనామా చేయాలో అర్థమైపోయింది అనుకుంటున్నాను కేటీఆర్ గారికి. కాబట్టి మాకు కొంత విచక్షణ ఉన్నది కాబట్టి మరి ఆయనంత అధ్వానంగా మాట్లాడే పరిస్థితుల్లో నేను కనబడతలే. ఎందుకనంటే కేటీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 మందిని రిజైన్ చేసి చేయమని చెప్పంటే, రిజైన్ చేయకుండానే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే జూబ్లీ హిల్స్ రిజల్ట్ చెప్పేసింది కదా, ఇంకేం కావాలి దానికి సంబంధించి. సో ఇక స్పీకర్ గారికి సంబంధించి మీరు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినప్పుడు మరి గత 10 సంవత్సరాలలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు ఉన్నటువంటి లీడర్లను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విలీనం అయిపోతుందని, టీడీపీ పార్టీ విలీనం అయిపోతుందని, సిపిఐ విలీనం అయిపోతుందని ఇవన్నీ రకరకాల చేసి మీరు 10 సంవత్సరాల కాలం గడిపినారు కదా. మరి ఇవాళ కొత్తగా కొద్ది కూని రాగాలు ఎందుకు తీస్తున్నారని అడుగుతున్నాను. సో స్పీకర్ సంబంధించిన నిర్ణయాలపైన వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారని ఒప్పుకున్నట్లే. నోనా సార్, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా విచక్షణంగా స్పీకర్ కి సంబంధించిన పరిధిలోని అంశాన్ని స్పీకర్ తేల్చుకోమని చెప్పింది. సో స్పీకర్ తనకున్నటువంటి అధికారుల నేపథ్యంలో స్పీకర్ జడ్జిమెంట్ ఆయన ఒక బులెటిన్ రిలీజ్ చేసినారు. చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పార్టీకి ఏం సంబంధం అయితే సార్, పార్టీకి సంబంధించినటువంటి విషయం పార్టీ సంబంధం ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తిగా మీకు తెలుసు, రేవంత్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు, స్పీకర్ గారికి కూడా తెలుసు, న్యాయ వ్యవస్థకి తెలుసు, శాసన అందరికీ తెలుసు. కానీ ఏదో స్వామి చెప్పినట్లు రొయ్యల బుట్ట మాయమైపోయి అందరూ శ్రీ వైష్ణవులే రొయ్యల బుట్ట మాయమైనట్లుగా ఎవరికి గజం మిథ్య పలాయనం మిథ్య అంటారు. అట్లా అది ఇక్కడ ఫిరాయింపులే కనపడలేదా? ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లా మాబోటి ప్రజలకి ఈ పార్టీ ఆ పార్టీ అని అట్లా మాబోటి ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఇదేనా మిమ్మల్ని మీ ఆదర్శంగా తీసుకోవాలా? అంటే మీరు ఎప్పుడు ఇట్లాగే అయిపోతారని, మీ రాజకీయ పార్టీలను ఇట్లాగే ఉంటాయని మేము అనుకోవాలా? సార్ ఏ పార్టీ కూడా వీటికి అతీతంగా సార్. మనం దాని గురించి చర్చకి వెళ్ళాలంటే పెద్ద చర్చకి వెళ్ళాలి. బట్ పొలిటికల్ లైన్ లో టెక్నికల్ గా కొన్ని అంశాలు ఎత్తినప్పుడు మాత్రము డెఫినెట్ గా ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది సార్. 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన విషయాల పట్ల వాళ్ళకి సోయి లేకుండానే అడుగుతున్నాను. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేదని అడుగుతున్నా. మేము వెంకయ్య నాయుడు చెప్తున్నారు కదా, ఆయన ఉపరాష్ట్రపతి గారు నాడు చెప్పినారు, ఎవరైనా ఇలా ఫిరాయించినట్లయితే ఇమీడియట్ గా సభ్యత్వం రద్దు అయిపోవాలని చెప్పినారు. మరి ఎందుకు అమలు చేస్తలేరు? మీ పార్టీకి సంబంధించినటువంటి మీకు లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన ముచ్చటే కదా అది. మరి ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ జరిగే పరిణామాల నేపథ్యంలో ఎట్లనైనా కాంగ్రెస్ పార్టీని ఇరుకాటం పెట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇవన్నీ మీరు వెనుక ఉండి పావులు కలుపుతున్నారు. జగమరిగిన సత్యం సార్, మీకు కూడా తెలుసు ఏం జరిగిందో ఈ దేశంలో, పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి చర్చకి వెళ్ళట్లేదు. సో స్పీకర్ గారికి ఉన్నటువంటి కొన్ని విచక్షణ అధికారాల నేపథ్యంలో మాత్రమే టెక్నికల్ గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ ఇట్లా జరిగినటువంటి అంశాలలో గతంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కనీసం కొంతకాలం జాప్యం అయినా కూడా 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద 9 మంది మీద ఒకళ్ళు రాజీనామా చేశారు. తర్వాత అయినా కూడా అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మరి అసలు మాకు ఆధారాలు కనిపించలేదని స్పీకర్ గారు చెప్పడం అంటే ఇక అది మీరంతా ఆత్మవంచన చేసుకున్నట్లు అవుతుందా అవదా అన్నదే మాబోటి వాళ్ళకి వచ్చే సందేహం. సార్ ఒక మాట చెప్తాను సార్, యాజ్ ఏ సిటిజన్ గా, యాజ్ ఏ పొలిటీషియన్ గా, ఒక సభ్యురాలుగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉమెన్ గా నేనేం చెప్తానంటే ఫిరాయింపులకు నేను వ్యతిరేకము. కానీ ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం పడిపోతుందని ఉన్న రాష్ట్ర ప్రతిపక్షము ఏమంటారు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు బండి చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రజలు ఇచ్చిన ఓటుని, ప్రజలు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంటది కదా సార్. ఉన్నప్పుడు ఏం చేస్తారు? పని చేస్తారు కదా సార్. వాళ్ళు చేసినప్పుడు ఎదుటడుగు
కూడా దాని అస్త్రాలు వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా. సంతోషం. మీరు నిజాయితీగా మీ మైండ్ని అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మీ రాజకీయంగా మీకున్న ఇబ్బంది రీత్యా మీరు చెప్పలేకపోయినా కొంతవరకు అంగీకరించినందుకు సంతోషం. మాట్లాడచ్చు సార్, దాన్ని ఇప్పుడు సమాజానికి నేను కప్పిపుచ్చినంత మాత్రాన తెలియదని నేను అనట్లే. కానీ నేను ఏమంటాను అంటే, నువ్వు చేసినప్పుడు మాత్రము అది ఒప్పైపోయింది, పక్కోడు చేస్తే తప్పైంది, నీ పాటోడు ఎందుకు పోతుండో ఆలోచించుకో. మన ముఖ్యమంత్రి గారు కాదు, ఆ రోజుల్లో విలీనం నిర్ణయాలు తీసుకున్న మా స్పీకర్ గా ఉన్న పోతారం శ్రీనివాసరెడ్డి గారే మీకు వచ్చేసారు. మీరు ఏకంగా ప్రభుత్వ సలహాదారు పదవి కూడా ఇచ్చారు. దానం నాగేంద్ర గారికి కాంగ్రెస్ అభ్యర్థిని చేశారు. అయినా ఇవేవి ఆధారాలుగా కనిపిస్తాయా లేవా అంటే మరి ఇంకా దానం నాగేంద్ర గారిది ఇంకా తేలినట్లేదు, పోతారం గారిది కూడా తేలినట్లేదు. మరి మిగతా అయితే సరే, వాళ్ళందరూ ఆ వివరాలు. ఇంకా విఠల్ గారు మీరు చెప్పండి, మీరు కూడా ఏం అతీతులు కాదు ఈ వ్యవహారంలో. బట్ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎందుకు వెనకబడ్డారు? ఆయన ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఈవీఎంల్లోనేమో అట్లా గెలిచేశారు. సరే, తెలంగాణలో ఆ రోజుల్లో కంప్లైంట్లు ఏమి రాకపోయినప్పుడు కూడా ఓవరాల్ నేషనల్ పర్స్పెక్టివ్లో అన్నారు. బ్యాలెట్ పత్రాలను కానీ ఇంత ఘోరంగా ఓడిపోయారు ఏంటని అడుగుతున్నాడు ఆయన. సో పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ సవాలు, మీ వైఫల్యం, 2 ఫిరాయింపుల మీద మీ కామెంట్ చెప్పండి. విఠల్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి దయచేసి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా దేవిప్రసాద్ గారికి, ఇంద్రకి అండ్ సాక్షి ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది పార్టీ ఫిరాయింపులది అనేది మనం సహజంగా చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు స్పీకర్ గారు అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ, వారి నిర్ణయం అనేది రేపు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి డెఫినెట్ గా సుప్రీంకోర్టు తేలుస్తుంది స్పీకర్ గారి నిర్ణయం కరెక్టా కాదా అనేది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి. కానీ ప్రజలలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక పార్టీకి గెలిపిస్తారు సార్, ఏ పార్టీ అయినా. ఆ పార్టీ గెలిపించినప్పుడు, ఆ పార్టీ గుర్తుతోటి గెలిచినప్పుడు ఆ పార్టీ నియమావళి ప్రకారం పార్టీలో ఉండాలి. కానీ ఈ సంస్కృతి, మరి జంప్ జిలానీల సంస్కృతి అనేది దేశవ్యాప్తంగా ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా అంటేనేమో 2/3 మెజార్టీతో రావాలి. ఇక్కడ 2/3 మెజార్టీ జరగలేదు కాబట్టి వాళ్ళ 10 మంది మాత్రమే వచ్చారు కాబట్టి ఆ 10 మందికి మరి వాళ్ళ స్పీకర్ గారు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, వారి పార్టీని ఫిరాయించలేదు అనేది. సాక్ష్యాలు అనేది ప్రజలలో ఉన్నాయి, పేపర్లో ఉన్నాయి, వీడియోలో ఉన్నాయి. సరే, సుప్రీంకోర్టు తేలుస్తుంది సార్ అది అది నిజమా కాదా అనేది. బట్ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి సంస్కృతికి వ్యతిరేకం సార్. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగినటువంటి చేస్తుంటారు ఇవన్నీ. మీ ఉదాహరణలు కూడా చెప్పండి, చాలా చెప్పొచ్చులే కానీ. సార్ రాష్ట్రంలో మీకు తెలుసు, రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారు మా పార్టీకి వచ్చారు సార్. వచ్చినప్పుడు పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ అయితే గెలిచారు. ఇక్కడ చేశారు, నేను కాదనట్లా. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి సార్ కాదు ఒక్క నిమిషం ఈ 2 చేసిన మాట నిజం, నేను దాన్ని కాదంట్లా, కరెక్టే. మీ మిత్రుడిగా ఉన్న చంద్రబాబు గారు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేని చేర్చుకుంటే మీరు సపోర్ట్ చేశారు తప్ప ఆయన ఏమి విమర్శ కూడా ఒక ఇదే తప్పు అని కూడా అనలేదు. అదొక ఆస్పెక్టు. 4 టీడీపీ ఎంపీలని విలీనం చేసేసుకున్నామన్నారు. అదే పని కేసీఆర్ గారి గవర్నమెంట్లో పోచారం గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు అది తప్పని అనలేరు, ఇది తప్పని అనలేదు. తర్వాత శరద్ యాదవ్ ఏదో పార్టీ సమావేశంలో కనిపించాడని చెప్పి ఆయన మీద అతి వేగంగా అనర్హత వేటు వేశారు వెంకయ్యనాయుడు గారు. మరి ఆయనే విలీనం కూడా చేసుకున్నాడు 4 ఎంపీలని. సో ఈ రకంగా డబుల్ స్టాండర్డ్స్. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం వేరే ప్రాంతీయ పార్టీని మొత్తాన్ని మీలో కలిపేసుకున్నారు. సో ఇట్లాంటి మీరేం అతీతులుగా లేరు. లేదంటే బలవంతంగా కొంతమందితో రాజీనామా చేయించి ప్రభుత్వాలను పడగొట్టారు. ఏ రాయి అయితే పడగొట్టుకోవడానికి. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పార్టీ ఫిరాయింపులు జరిగితే కోర్టు కూడా ఎవరు ప్రశ్నించారు, ప్రజలు కూడా దాన్ని పట్టించుకోరు సార్. రాజ్యాంగబద్ధం అంటే 2/3 మెజారిటీ. మీరు ఇంతకుముందు చెప్పిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 రాజ్యసభ సభ్యులు వచ్చేసి పార్టీలో చేరారు. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఎక్కడ లేదు. శాసనసభ పక్షాలు విలీనం అవటం అనేది ఏమి లేదు. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ ఆ రోజుల్లో విలీనం చేయడానికి శాసనసభ తీర్మానం, పార్టీ తీర్మానం, జిల్లా కమిటీల తీర్మానం, ఇంత కథ ఉంటుంది. ఇవేమి లేకుండా కేసీఆర్ గారు అడ్డగోలుగాని చేశారు, మోడీ గారు కూడా అడ్డగోలుగాని చేసుకున్నారు. ఇవన్నీ చెప్పుకుంటే సిగ్గుచేటు. కానీ
సార్ నేను అదే చెప్తున్నా, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మళ్ళీ యాంటీ డిఫెక్షన్ బిల్లు పైన రాజ్యాంగబద్ధం ఎవరొక్కరు పోయినా 2/3 కూడా ఒక నిబంధన తీసేసి అది ఎవరొక్కరు పార్టీ ఫిరాయింపు వాజ్పేయి జరిగినా- గవర్నమెంట్లో వాజ్పేయి గవర్నమెంట్లో ఆ సవరణ వచ్చినట్టు గుర్తు కానీ మరి ఎవరు దాన్ని రిఫర్ చేయట్లేదు. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగి పార్లమెంట్ వేదికగా ఒక్కరు పోయినా పార్టీ ఫిరాయింపించినా వెంటనే అనర్థ వేటు రావస్తే అప్పుడు భయపడతారు. నిజంగా ఒక ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటది, విలువ ఉంటది. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా చెప్తూ రాజ్యాంగబద్ధ చర్చ జరగాలి, పార్లమెంట్ చర్చ, రాజకీయ పార్టీలు దీన్ని డిమాండ్ చేస్తాయని నేను అనుకోవట్లేదు. రైట్. సరే, ఇక ఇప్పుడు ఏదో గొంగట్లో ఏదో ఏరుకున్నట్టు ఎందుకులే కానీ ఇక దీని మీద రండి. పంచాయతీ ఎన్నికల్లో 64% గెలిచామంటున్నారు. అయితే రిజైన్ చేయించి ఎన్నికలకు రండి అని కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. మీరు ఎటువైపు? సార్ మీకు బాగా తెలుసు, పంచాయతీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. గుర్తు ఉండదు. కాకపోతే మద్దతుదారులు గెలిచిండ్రని ఎవరు ఏ పార్టీకి ఆ పార్టీకి చెప్పుకుంటారు. మాకు కూడా దాదాపు 700 మంది డైరెక్ట్ గా గెలిచారు. మాకు అక్కడక్కడ రెబల్స్, కొంత ఇండిపెండెంట్ కలిసి మాకు నిన్న లెక్కలు తీస్తే 1000కి పైగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచినట్టుగా మాకున్నటువంటి అర్థం కాని విషయం. మోడీ గారు కూడా క్లాస్ బీకారంట కదా మీ ఎంపీలకి. కిషన్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా క్లాస్ బీకినట్టు లీక్లు వచ్చింది. ఏపీలో ఉనికి లేని పార్టీనేమో బ్రహ్మాండం అన్నారంట, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ ఏమో సరిగా పనిచేయట్లేదు అన్నారంట. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మరి 3వ స్థానంలో, అది కూడా 1000 సీట్లు కూడా ఎందుకు రాలేదు, 1000 పంచాయతీలు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయారు? సార్ 2018లో 19లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక 179 180 సీట్లు సర్పంచులు గెలిచారు. ఇవాళ 800 వరకు రాగలిగినాం కదా సార్. పార్టీ పెరుగుతుందా తగ్గుతుందా? మాకు 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు మాకు 119 సీట్లలో 57 అసెంబ్లీ సీట్లలో మాకు మెజారిటీ. అక్కడే అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే, ఒక్క పార్లమెంట్ సీటు గెలవకపోయిన బీఆర్ఎస్ ఏమో 2వ స్థానంలో దాదాపు ఎన్నో వేలు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు కదా 3000 4000 పంచాయతీలు గెలిచినట్లుగా. సో మరి మీకెందుకు రాలేదు? ఒక్క పార్లమెంట్ సీట్ లేని బీఆర్ఎస్కి అన్ని వేల సీట్లు వస్తే, అన్ని వేల పంచాయతీలు దీనికి మీకెందుకు రాలేదు? దీనికి కారణం సార్, మేము రాష్ట్రంలో అధికారంలో లేము, ఎన్నడూ లేము. తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు. ఒకసారి అధికారం ఉంటే కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేరు? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేని తప్పుకుంటే కుదరదు. కాదు, మీరు అసలు జూబ్లీ హిల్స్ లో తెలుగుదేశం పార్టీ మీకు సపోర్ట్ చేయకపోయినా కూడా మీరేం ఫీల్ కాలేదు కదా. కాంగ్రెస్కి టీడీపీ బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయకపోయినా మీరేం ఫీల్ కాలేదు. వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా బ్రహ్మాండం అని మెచ్చుకున్నారు మోడీ గారు, మీరంతా కూడా ఈ లెక్కన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం తెలంగాణలో లేదు కదా సార్. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఇప్పుడు మేము అంటే దేశవ్యాప్తంగా వర్తిస్తుందా? ఓకే. బీహార్ కూడా ప్రచారం చేసి వచ్చారు కదా టీడీపీ వాళ్ళు జూబ్లీ హిల్స్. తెలంగాణలో మాకు జనసేనతో కానీ, టీడీపీతో కానీ, అదే విధంగా టిఆర్ఎస్ తో కానీ ఎక్కడ మాకు పొత్తులు లేవు. ఎన్డీ అంటే దేశవ్యాప్త కూటమి, నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటే జాతీయ కూటమి. దాంట్లో తెలంగాణకి ఏం ఎగ్జామ్షన్ ఉండదు. తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళు లేరంటే అది మీకు మీరు ఆత్మహత్యం చేసుకున్నట్టు. వాళ్ళు ఏం చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే మీరు భజన చేస్తారా? మీరు బీజేపీను కాంగ్రెస్ కలిసిపోతాయా? ఏపీలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, తెలంగాణలో టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు అని మద్దతు ఇస్తారా? నాకేం పార్టీల రాష్ట్రాలను బట్టి పొత్తులు ఉంటాయి కదా సార్. పొత్తుంది, తెలంగాణ పొత్తు లేదు కదా సార్. మాకు తెలంగాణలో జనసేన వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ వాళ్ళు ఏం ప్రచారం చేయలేదు. తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టు తిరుగుతున్నా కూడా మీరు బ్రహ్మాండం అనుకున్నారు. మీరు మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం అనుకోండి. అంటే ఒక విలువలు లేకుండా మీరేదో కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక్క మాట భవిష్యత్తులో తెలంగాణ స్టేట్ లో పొత్తులు ఉంటాయా లేదని ఇప్పుడు మేము తేల్చుతేమో. ఎన్డీఏలో ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ ఉంది, జనసేన ఉంది. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఏర్పడతాయా లేదా అప్పుడు ఆ చర్చ. ఇప్పుడు కానీ అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మాకు పొత్తు ఎట్లుంటుంది సార్? మీరు తెలివిగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయమాకండి. జూబ్లీ ఉప ఎన్నికకి సంబంధించి నేనేమంటా, సర్పంచ్ ఎలక్షన్ ఒక మాట సార్, మీకు తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి గారు 66% తోటి గెలిచినట్టుగా మేము రాబోయే ఎన్నికలు కూడా మాయ అని చెప్తున్నారు. నేను సూటిగా రేవంత్ రెడ్డి మా ఇంద్రాక ద్వారా అడుగుతా ఉన్నాను. గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచారు సార్. 2018 ఐ థింక్ 18 or 19 లో జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచులు
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉంది సార్. మరి 2023కి వచ్చేసరికి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సార్? సర్పంచ్ ఎలక్షన్స్ వేరు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ రేవంత్ గారు అయితే మళ్ళీ వచ్చే అధికారం కూడా మాదే అని చెబుతున్నారు. 2020 నేను అదే చెప్తున్నాను సార్. ఇది రిజల్ట్ ప్రామాణికం కాదు. అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఈ రిజల్ట్ ప్రామాణికం కాదు. ఎందుకంటే స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వాలను బట్టి, వ్యక్తి యొక్క ప్రతిష్టను బట్టి ఎన్నికలు జరుగుతాయి. సాధారణంగా అధికార పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కాదని ఇంకో సర్పంచ్ని గెలిపించుకుంటే గ్రామంలో అభివృద్ధి ఉండదనే ఉద్దేశంతో సహజంగా ఒక సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆ సానుకూల వాతావరణంతో వాళ్ళు 66% గెలవగలిగారు. అది జరుగుతూ ఉంటుంది సార్ అధికారంలో ఉన్నప్పుడు. రైట్. రవీంద్ర గారు నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి 64% మేము గెలిచామంటే కేటీఆర్ గారు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయండి అని సవాల్ విసురుతున్నారు. ఎవరు కరెక్ట్, ఎవరు కాదు, ఎవరు ఈ సవాల్కి అవకాశం ఉంటుంది? అలాగే ఫిరాయింపుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఫిరాయింపుల మీద వచ్చిన తీర్పు మీద. సార్, ఫిరాయింపులు అనేది అందరికి తెలిసిందే సార్. అది దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆయన వేసిన బాల్ ఆయనకి రివర్స్ తగులుతుంది సార్. అదే ప్రాబ్లం అయిపోయింది. ఆయన ఇంతకుముందు ఏమన్నాడు, అతను వాళ్ళ ఇంటి పైన ఎగిన కాఫీ ఇక్కడ వస్తే రాజు కొడుతుంది అని చెప్పిండు. అరే ఎప్పుడెప్పుడు నాకు కరెక్టే, మంచి పాయింట్ గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు అంతే ఎలక్షన్స్ ముందు ఆయన అప్పుడు అన్నాడు సార్. అప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏమో బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకనే మనం ఆయన చేసినవి ఆయనకి రివర్స్ కొట్టే ప్రాబ్లం వస్తుంది. అంతే. టీఆర్ఎస్ ఇంటి మీద ఉన్న కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాడటానికి వీల్లేదని అన్నారు ఆ రోజున. అవును, అది రావద్దు కొట్టిన సంపన్నండి. అందుకే ఆయన పాపం స్మార్ట్ గా మాట్లాడుతుంటే ఏమైనా ఆయనకి రివర్స్ అవుతుంది అండి పాపం. మొదటి నుంచి కానీ ఇది చర్చలో పాల్గొనడం అంటే ఇది మిత్రమా. మీరు బాగా మంచి పాయింట్ రైజ్ చేశారు. అది అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ చర్చ డిబేట్ ఇంట్రెస్టింగ్గా నడపడానికి ఇటువంటి యాడ్ అవుతాయి. మీకు అభినందనలు, ధన్యవాదాలు మిత్రమా. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. సంక్షిప్తంగా. ఇప్పుడు బీజేపీ ఓపెన్ గా రాజ్యాంగబద్ధంగా చేసామని రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అది రాజ్యసభ సభ్యుల్ని కలిపేస్తే ఫిరాయింపుల కింద రాదని ఎట్లా అంటారు ఆయన? అది పార్టీ విలీనం అయితేనే అది రాజ్యాంగబద్ధంగా అవుతుంది. అది కాకుండా చేసేసి రాజ్యాంగబద్ధంగా చేసామని గొప్పలు. మహారాష్ట్రలో ఏం జరిగింది? ఇప్పటికీ కోర్టులో కేసు తేలేదు. ఈ శివసేన యూబీటీ కేసు. అవును, వాళ్ళు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. ఇది తర్వాత ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ అప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు. తర్వాత ఏం జరిగింది? ఎవరు సపోర్ట్ చేశారు? వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ ఏం చేశారు? సెటిల్మెంట్ చేశారు. అది రాజ్యాంగబద్ధమా? రాజీ చేశారు. అది రాజ్యాంగబద్ధమా? కాంగ్రెస్ పార్టీ అంత ఓపెన్ గా జరిగితే ఆయన ముఖ్యమంత్రి చేసినది రాజ్యాంగబద్ధమా? రాజ్యాంగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిసిపోయినాయి. తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి బీజేపీని వేరు చేశారు. అయినా బీజేపీ వాళ్ళు, మోడీ గారు అబ్బో చాలా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు సంతోషపడుతున్నారు. మనం ఏం చేస్తాం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. రైట్. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఫిరాయింపులు వ్యవహారం? మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని ఇప్పుడు ఇందిరా గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు. ఇంకోవైపు పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయమండి అని సవాల్ విసురుతున్నారు. సవాల్ చేసే నైతిక అర్హత మీకు ఎక్కడిదన్నది ప్రశ్న. కొమ్మినేని గారు నమస్కారం. మిత్రులు విఠల్ గారికి, అక్క శోభక్క గారికి నమస్కారం. నేను ఒక్కటి అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక దాని మీద స్పందించిన తర్వాత దీని మీద స్పందిస్తాను కొమ్మినేని గారు. ఎందుకంటే పాలకపక్షం రెడ్ బుక్ అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే పాలకపక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎవరైనా అధికారులు తప్పు చేసినా, అధికారులు విధానాలని వ్యతిరేకించినా, లేకుంటే అధికారులు ఎక్కడైనా ప్రభుత్వ విధానాలను సరైనటువంటి రీతిలో అమలు చేయకపోతే చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి రాజ్యాంగమే ఉంది, రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ రెడ్ బుక్ రాయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ వైఫల్యాలన్నీ కూడా బ్యూరోక్రసీ మీద నెట్టేటువంటి ఒక సహజ సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, ఇప్పుడు అక్కడ కూడా అదే పద్ధతి చేస్తున్నాడు అనేటువంటి విషయం మీద, ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకునిగా డెఫినెట్ గా ఇలా అనేక మంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు రాస్తాయి రెడ్ బుక్కులు, ఎందుకంటే పాలకపక్షం చేసేటువంటి తప్పుల్ని గుర్తుపెట్టుకోవడానికో, ప్రచారం చేయడానికో, రేపు అధికారంలో వస్తే సరి చేసుకోవడానికో
బుక్కులు రాస్తారు. కానీ ఇదేం విచిత్రం కొమ్మినేని గారు, నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అధికారుల మీదే కాదు దేవిప్రసాద్ గారు, అధికారుల మీదే కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు యాక్టివ్ నాయకుల మీద, వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద ఎవరు దొరికితే వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకం, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనుకుంటే రెడ్ బుక్. ఇది చాలా పోలీసులు కిడ్నాప్లు చేసే సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు చూస్తున్నారు ఏపీలో జనం అంతా ఆశ్చర్యపోయే విధంగా. పోలీసులు కిడ్నాపర్లుగా మార్చడం ఏంటండి? ఇదేమి దిక్కుమాలి రెడ్ బుక్, అర్థం ఉండాలి కదా. చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్కి దుర్గతి పట్టించారు. ఈ తెలంగాణలో మీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, పంచాయతీ ఎలక్షన్లు శుభ్రంగా జరిగినాయి. బై అండ్ లార్జ్ కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ బై అండ్ లార్జ్ పరిస్థితి ఇక్కడ మెరుగ్గానే ఉంది. మరి ఇక్కడ దిక్కుమాలి రెడ్ బుక్లు, పిచ్చి బుక్కులు లేవు ఇక్కడ. అక్కడ మరి ఇంకా రెడ్ బుక్ ఉంది, ఇంకా రెడ్ బుక్ ఉందని ఎవరిని బెదిరిస్తారు? ఎంతమందిని బెదిరిస్తారు? ఏమిటి ఇదేం గవర్నమెంటు? మోడీ గారు ఇటువంటి గవర్నమెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఏం చెప్పాలి? వాళ్ళ కనీసం మందలించాలి కదా. ఈ దిక్మాల రెడ్ బుక్లో వదిలేసి పాలన చేయండి అని చెప్పాలి కదా. మీరు అనుకోకుండా ప్రస్తావించారు కాబట్టి ఈ విషయాలు నేను కూడా యాడ్ చేయాలి. నేను ఎందుకంటే చాలా విచిత్రంగా, అంటే ప్రతిపక్షాలు మేమేమైనా రాసుకుంటాం, పాలకపక్షం తప్పు చేస్తే గానీ అధికారంలో ఉన్నారు, అన్ని అధికారాలు మీకున్నాయి, నాయకుల మీద చర్య తీసుకునే ఉంది, జర్నలిస్టుల మీద, అందరి మీద ఉంది కదా. అంటే తప్పుడు కేసులు పెట్టకూడదు కదా, తప్పుడు కేసులు పెట్టకూడదు. నేను అదే అంటున్నా. అందుకే చంద్రబాబు నాయుడు సహజ సంప్రదాయాన్ని మానుకోలేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. నేను మారిన చంద్రబాబు అని చెప్తాడు కదా కొమ్మినేని గారు. ఈసారి టర్మ్ లో ఆ మాటలే అంటున్నాడు కనపడలేదు. ఆ ఇబ్బంది లేదు, వాళ్ళ అబ్బాయి గారు ఆ వారసత్వం తీసుకున్నారు కదా రెడ్ బుక్ అని. ఇప్పుడు రెండవది ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద ఈ మా పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించదు కాబట్టి వారికి 2/3 ఏదైతే రాజ్యాంగబద్ధంగా విలీనం, లెజిస్లేటర్ పార్టీ విలీనానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఎక్కడ కూడా దానికి అట్రాక్ట్ కాకుండా 10 మంది చేరిండ్రు కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము అన్ని ఫోరంలను కూడా ఆశ్రయించడం. కొమ్మినేని గారు స్పీకర్ దగ్గర, హైకోర్టు దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర, చివరికి సుప్రీంకోర్టు పలానా గడువులోగా తీసుకోమని చెప్పినప్పుడు ఇలా స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ గా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా మీరే ప్రస్తావించారు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ సమావేశం పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో లేనని చెప్తా ఉన్నాడు కొమ్మినేని గారు. దానం నాగేందర్ గారు ఒక పార్టీ మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి ఆ రాజీనామా చేయకుండానే మళ్ళీ ఇంకొక బీఫామ్ మీద ఎన్నికల్లో పాల్గొన్నారు. చాలా ఉన్నాయి ఇటువంటి. కానీ ఇటువంటి సన్నివేశాలు మేము ఎప్పుడు చూడలేదు. వాళ్ళిద్దరి మీద ఏమైనా చర్య తీసుకుంటారేమో, ఇంకా వాళ్ళ దేశం చాలా ఉన్నాయి. ఇంకా నేను ఏమంటున్నా, స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారుకి మేము క్రాస్ ఎగ్జామినేషన్ లో అనేక ఆధారాలు ఇచ్చినాం కొమ్మినేని గారు. అంటే వీళ్ళు పార్టీ మారినటువంటి నేపథ్యంలో వీరు మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ, వీడియోలు కానీ, ఆ కండువాలు ఇప్పుడు దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అయ్యానేమో. అసలు కండువా కాంగ్రెస్ కండువానా, అది గణేష్ కండువానా, లేకుంటే దేవుని కండువానా? అది ఎంత నిర్లిజ్జగా చెప్తున్నారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ 10 మంది వాళ్ళకు ఒక నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నట్టు 67% ఓట్లు వచ్చినాయి, మాకు ప్రజాబలం ఉందంటే అసలు ఏ పార్టీలో మమ్మల్ని అంటున్నాడు దిక్కులేదు, మీ పార్టీ వాళ్ళని మీరు గారని చెప్తున్నాడు. మీ పార్టీలో చేర్చుకున్నందుకు నీకు అనిపిస్తలేదా? మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోండి. చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలను నాకు గట్కా చేస్తున్నారు కదా, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో మేము చేర్చుకున్నాము, అవును మా కాంగ్రెస్ పార్టీ నాయకులే అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పొచ్చు కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తండ్రి గారే తెచ్చింది కదా ఈ చట్టం కూడా. ఈయనైతే డిఫెక్షన్ అయితే మేము అజ్జేయాలన్నాడు, ఈయన రాళ్లతో కొట్టాలన్నాడు. ఇంతకుముందు ఒక మిత్రుడు జ్ఞాపకం చేసిండు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తామని కూడా అన్నాడు. కాబట్టి ఇటువంటి అన్ని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎంత ప్రశ్న. ఈ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కొమ్మినేని గారు పార్టీలకు అతీతంగా జరిగేటువంటి, పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థులు. ఈ ఎన్నికల్లో ఎంతమంది పాల్గొన్నారు కొమ్మినేని గారు? 3,76,00,000 మంది తెలంగాణ ఓటర్లు ఉంటే 1,58,00,000కు సంబంధించినటువంటి ఎన్నిక 12,702 గ్రామాల్లో పాల్గొన్నది పక్కకు పెడదాం పర్సెంటేజ్. కానీ మీరు ఏ లెక్కన మీకు 87 నియోజకవర్గాలలో మాకు 2/3 మెజార్టీ వచ్చింది, 29 అధికారం మాదే అని? అసలు మీరు గెలిచింది ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఇన్ని
ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 4,000 మంది సర్పంచులు మీరు అధికారంలో ఉన్నా మాకు పనులు చేయకున్నా మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం, మా గ్రామం కోసం పనిచేస్తాం, అవసరమైనటువంటి నిధులు తెచ్చుకుంటామని చెప్పి గట్టిగా నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని 7,000 లోపుకు రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది ఇవాళ ఇది మా నైతిక విజయం. కొమ్మినేని గారు వాళ్ళు ఏమైనా చెప్పుకోనండి, మాకేం మెజార్టీ రాలేదు, వాళ్ళకే 60% వచ్చినాయని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. కానీ ఇన్ని ప్రతికూలతల మధ్య సహజంగా స్థానిక సంస్థల్లో ఇంతకుముందు పెద్దలు విఠల్ గారు జ్ఞాపకం చేసింది, మేము గతంలో 100% జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం, అంతకుముందు 80% గెలిచినాం. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వచ్చినాయి 10-15% కూడా 10% కూడా రాలేదు. అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారానికి సంబంధం లేదు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉంటది. కాబట్టి ఈ ఎన్నికల్లో మన నిజంగానే మీకు 67 వచ్చి ఇంత చెప్తే బాటంగా 10 మంది మాకేం అక్కర్లేదు, తీసుకోండి, ఆ 10 మందిని తీసుకొని గెలవండి, మళ్ళీ 10 మందిని కాంగ్రెస్ తో గెలుచుకోండి, ఇంకా బలోపేతం చేసుకోండి. భయపడుతున్నారంటారా? కాదు, జూబ్లీస్ లో కాదుగా ఇంద్ర గారు చెప్తున్నారు, జూబ్లీస్ లో ఆల్రెడీ గెలిచాం కదా, ఇంకా మీకేందా అంటున్నారు కదా. 10 మంది పోటీకి భయపడుతున్నారని మీ అభిప్రాయమా, లేకపోతే ఏమిటి? నేను అంటలేను కొమ్మినేని గారు, మేము వాళ్ళు భయపడుతున్నారని మేము అంటలేము. వారు గెలవాలి, ఈ డిఫెక్షన్ లా తప్పించుకోవడానికైనా కనీసం పోటీ చేసి గెలవాలని అంటున్నాం. మీకు బలం ఉంది కదా, నిలబడి గెలవాలి కదా. నేను శోభ చెప్పినటువంటి అంశంలో ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఇవన్నీ మీద కూడా మనం ఎంత చర్చ చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు. కొమ్మినేని గారు ఇలా అన్ని రాజకీయ పార్టీలల్లా మీరు ఏం చేశారంటే మా ముగ్గురిని బోన్లో నిలబెట్టి ప్రజల ముందు రాజకీయ పార్టీలను పూర్తిగా ఇలా చార్జ్షీట్ చేసే ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. మేము వాటిని డిఫెండ్ చేసుకోవాలి కదా కొమ్మినేని గారు, మీరు పెట్టినటువంటి అంశాలని. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు చేసింది అనేటువంటి విషయంలో ఇలా మేము పుట్టింది ఎప్పుడు 2001లో, 2001కి ముందు కూడా ఉన్నారు కదా ఈ రాజకీయ పార్టీలు, పార్లమెంట్ లో బలం ఉన్నటువంటి పార్టీలు కదా. ఇటువంటి విషయాలు రాకుండా ప్రజల్ని ఇటువంటి జరగకుండా ఉండడానికి అవసరమైన చట్టాలు చేసే బలం ఉన్నటువంటి పార్టీలు కదా. చట్టాలు వచ్చినాయి, చట్టాలని మీరు కూడా ఎట్లా తెలివిగా వక్రీకరించారు. మొత్తం అందరిని విలీనం చేసుకున్నామని కొత్త సంస్కృతిని మీరే క్రియేట్ చేశారు. మోడీ గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆ గురించి చెప్పుకుంటే మీరు ఇందాక అన్నారు కదా, అట్లా అన్ని పార్టీలకి అదే పరిస్థితి, పెద్ద తేడా ఏం లేదులే. కానీ రాజీవ్ గాంధీ గారు చట్టాన్ని తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టు తిరిగి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి రాజ్యాంగం లేదు, ఫిరాయింపులే. మనం ఏం చేస్తాం, అట్లా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండడానికి నిజంగానే ఒక్కొక్కసారి కొన్ని నైతికమైనటువంటి విషయాలు కూడా పక్కకు పెట్టి సాంకేతిక విషయాలను జోడించుకొని చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఆధారంగా చేసుకొని అధికారం కొనసాగించాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అధికార పార్టీగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, వచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు. కానీ ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం కదా కొమ్మినేని గారు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇవాళ ప్రతిపక్షాలని ఏదో చేసి మాట్లాడి మేము 29 వరకు అధికారం మాట్లాడడం అనేది ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు, పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ప్లాకార్డ్ పట్టుకొని రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడ చట్టం వేరు, ఈ మన తెలంగాణలో స్పీకర్ గారు రాజ్యాంగంలో చేసిన ఆ రాజ్యాంగం వేరు. ఇది తేడా. ఇంకొకటండి, సర్పంచ్ పదవులు సర్పంచ్ ఎలక్షన్ అనేది పార్టీలకు ఖచ్చితంగా గ్రామాలు జరుగుతుంది. అది చూసి ఏ పార్టీ కూడా మారే పని అనుకోదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంకా భ్రమలో ఉన్నారు. ఎప్పుడు ఉండలు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ప్రజలు అట్లా చెబుతారు. మీరు రాజకీయ మాట్లాడారంటే అర్థం ఉంది, కానీ ఇంకా పరిస్థితి అప్పుడే వచ్చిందా, అప్పుడే 2 ఏళ్లకే ఎక్కడ ఎందుకు వెళ్తారు అట్లా? మీరు వన్ సైడ్ పాలసీ చెప్పండి, హేతుబద్ధంగా ఈ పాయింట్ లో వీక్ గా ఉన్నారని చెప్పండి తప్ప ఎప్పుడెప్పుడు అన్నట్లుగా చెప్తే మీరు కూడా రాజకీయ నాయకులుగా లెక్క మాట్లాడినట్లు అవుతుంది. అదే అది ఏ పాయింట్ లో పాలసీ ఉన్నారు చెప్పండి.
రైట్, అవన్నీ మళ్ళీ చర్చ పెద్ద చర్చ కానివ్వండి. రైట్, ఏమనుకోమా అండి. ఇంద్ర గారు చెప్పండి, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద రావటం వస్తే కాల్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు 10 మరి వాళ్ళని కాకులు అంటారో ఇంకో ఎమ్మెల్యేలు అంటారో మీ ఇష్టం అనుకోండి, నేనైతే అన్ను వాళ్ళని తీసుకున్నారనేది ఇప్పుడు ఒక కాలర్ వ్యాఖ్యానించారు. రెండో పాయింట్ ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మెస్సీకి ఫుట్బాల్కి 100 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఈ ఫార్ములా రేసులో 54 కోట్లు ఖర్చు అయితే అది మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా మా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు, అది అప్పుడు హైదరాబాద్ బ్రాండ్ కోసమే కదా, ఇప్పుడు మీరు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. సో ముందుగా ఫిరాయింపుల మీద మీరు మాట్లాడదలిస్తే, ఆ ఇష్యూ మీద పంచాయతీల మీద మాట్లాడదలిస్తే మాట్లాడండి, తర్వాత ఇది మాట్లాడండి. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి మా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు సార్. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, ఇంతకుముందు నేను మీకు ఒక లైన్ ఇచ్చాను. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం కూలిపోతుందని పదే మాట్లాడిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన ఓటు విలువ కాపాడుకోవాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండింది. సో ఆ సందర్భంలో జరిగి ఉంటాయని ఎందుకు చెప్పినానంటే, ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ముందే నేను మీకు ఇంటి ఇచ్చాను సార్. ఎందుకంటే ఆ రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు. ఎస్, నేను ఫిరాయింపులకి విరుద్ధము, ఎవడైనా వచ్చి అంటే వాళ్ళని రాళ్లతో రువ్వండి అని చెప్పినాడు. ఆయన దమ్మున్నది కాబట్టి చెప్పినాడు. ఇవాళ కాపాడుకోవాల్సిన దమ్ముంది కాబట్టి కాపాడుకున్నారని తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ప్రజలకు ఇచ్చిన సార్ ఒక మాట చెప్తా నేను, ప్రభుత్వాలు కూలదోయాలనే ఒక కుట్రపూరిత ధోరణి కేంద్రంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది. కేసీఆర్ వాదన కూడా అదే కదా, కేసీఆర్ గవర్నమెంట్ కూడా మీరు ఓటు కేసుతోటి కోల్చిపోయారనే కదా ఆరోపణ వచ్చింది అప్పుడు. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ లో ఆయన చాలా నీట్ గా ఉన్నారు సార్. సెకండ్ టర్మ్ కి వచ్చేసరికి 2018 కి వచ్చేసరికి మొత్తం పూర్తిగా ఆయనలో అపరిచితుడు చేరిపోయినాడు. కాబట్టి రాష్ట్రాన్ని పరిస్థితి దిగజార్చినారు. ఎవరు చేయలేనంత అధ్వానం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లారు, వ్యవస్థలను కూడా తీసుకెళ్ళని చెప్పాల్సిన ఒక్క మాట్లాడతా సార్ స్ట్రైట్ గా నేను. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని 4 ఎమ్మెల్యేలను తీసుకోబోతున్నారని చెప్పేసి, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నామని చెప్పేసి ఒక స్వామీజీని ఇంకెవరెవరినో కలిపి కేంద్రంలో ఇప్పుడు ఏమంటారు ఆర్ఎస్ఎస్ లో బాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సంతోష్ జీ గారిని లాక్కొచ్చి పెట్టినటువంటి కేసు ఏమైంది చెప్పమని సార్. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు సార్ దాని గురించి? కాబట్టి ఆ చర్చలోకి వెళ్తే చర్చ పెద్దది. వాళ్ళకి అనుకువగా ఉన్నట్టుగా మలుచుకోవడం వాళ్ళ ఘనత, అనుకోగా ఎట్లా మలుచుకోవాలని వాళ్ళ యొక్క ఘనత. రెండో విషయం ఏంటి అంటే సార్, ఇక్కడ మా అన్నను ఒక స్ట్రైట్ గా అడుగుతున్నాను దేవన్నని. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులను బట్టి సమయం ఇచ్చారు. సో వాళ్ళ సభ్యుల సంఖ్యని కోడ్ చేశారు, ఆ సమయాన్ని వాళ్ళు తీసుకున్నారు. మరి వాళ్ళ పార్టీ ఫిరాయించని చెప్పినటువంటి సభ్యుల సంఖ్యని ఎందుకు యాడ్ చేశారు, వాళ్ళ సమయాన్ని ఎందుకు వినియోగించుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఈ లైన్ తీసుకొని మాట్లాడుతున్నారని అది పెద్ద చర్చ అండి. ఎందుకంటే స్పీకర్ గారు వాళ్ళు మొత్తం అందరు లెక్కలేసి ఇచ్చేస్తుంటాడు. అది పాత విషయం. ఎక్కడ జరగాలి, వాళ్ళ పరిధి ఎక్కడ, వాళ్ళకు ఉన్నటువంటిది ఎక్కడ అంటే అసెంబ్లీలోనే. అసెంబ్లీలో జరిగే వ్యవహారం పట్లనేమో సై, కానీ బయటకు వచ్చేసరికి అది హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఎట్లా సార్ ఇది? అది హేతుబద్ధమైనది కాదు ఆర్గ్యుమెంట్. సరే మీరు ఏదో చెప్పడానికి చెప్పారు కానీ రైట్. మెస్సీ వర్సెస్ ఈ ఫార్ములా రేస్, దీని మీద చెప్పండి. మెస్సీకి సంబంధించినటువంటి విషయం పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి ఈవెంట్. దానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం ఏంటి అని అంటే, రాష్ట్రంలో మన దేశంలో అయినా స్పోర్ట్స్ కి చాలా తక్కువగా మనం సమయం కేటాయిస్తున్నాము, చాలా నిధులు తక్కువ కేటాయిస్తున్నాము, అసలు దానిపైన ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాము. చిన్న దేశమైనటువంటి దగ్గర వాళ్ళు అత్యధికంగా మెడల్ సాధిస్తున్నారన్న ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా, ఒక యంగ్స్టర్ గా తను ఆడినట్లయితే 10 మందికి ఉత్తేజాన్ని ఇస్తుంది, దీనిపైన ఒక చర్చ నడుస్తుంది, దీనికి ఒక ప్రాధాన్యత పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేశారు. సో దీనిని కూడా రాజకీయ కోణంలో 100 కోట్లు పెట్టినారంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు సార్ 100 కోట్లు? మీరు ఆలోచించండి. చెప్పడితే వాళ్ళకి మనమన్నా కొంచెం ఆలోచించాలి కదా సార్. సో లేనటువంటి దానిని ఆరోపణ చేసి ఇవాళ మెస్సీ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆడినారంటే ప్రపంచ దేశాలు ఆయన కోసం ఎదురు చూస్తాయి సార్. బట్ కానీ మన రాష్ట్రంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 10 మందికి చెప్పదలుచుకుని ఒక ప్రైవేట్ వాళ్ళు చేసే ఈవెంట్ కి మనకి సంబంధం. సో ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో జస్ట్ మనం సంతోషమే, కానీ ఈ ఫార్ములానేమో బ్రాండ్ ఇమేజే కదా, మేము చేస్తేనేమో తప్పు, మీరు చేస్తే రైట్ అంటున్నారు వాళ్ళు. అది ఈ బ్రాండ్ ఇమేజ్ సార్. ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ చేయాలనుకున్నా కూడా ఈ ఫార్ములాకు డైరెక్ట్ గా నిధులను కేబినెట్ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం దాన్ని
చేసింది కాబట్టి ఆ దిశగా ఇది చర్చకు వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాలా. Right. ఇవాళ అరవింద్ గారి పైన కేంద్రం వాళ్ళు ఇంకా అనుమతి ఇచ్చినట్లయితే డెఫినెట్ గా వీళ్ళందరూ మళ్ళా మొదటికి వస్తారు సార్, లైన్ వస్తుంది. సో Okay. కేంద్రం పరిధిలో ఉన్నది బాల, ఇప్పుడు కేంద్రం దానికి అనుమతి ఇచ్చినట్లయితే అంటే ఇప్పుడు అరవింద్ LNT కుమార్ గారు కాళేశ్వరం దాంట్లో కూడా LNT విచారణ వాళ్ళు- నేపథ్యంలో ఇవన్నీ జరుగుతాయి సార్. కాబట్టి వాళ్ళకి అనుకోగా మలుచుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని బద్నాం Right. చేయాలనుకుంటే అది వాళ్ళ విజ్ఞత Okay. వదిలేస్తాము. Right. ఎందుకంటే ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. Right. సో ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇవాళ వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినారంటే మీ దగ్గర ఆధారాలంటే చూపండి. మా Right. దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ రేస్ కు సంబంధించి. రైట్, అడుగుదాం వాళ్ళిద్దరు అడిగిన తర్వాత మళ్ళీ టైం ఉంటే మాట్లాడదురు. కానీ విఠల్ గారు Okay, చెప్పండి, మెస్సీ ఫుట్బాల్ మీరు కూడా విమర్శించారు కదా. అవును సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది సార్ వినపడతాను, చెప్పండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అప్పుల్లో ఉంది అనేది దేశమంతా తెలుసు. వాళ్ళే వైట్ పేపర్స్ ఇచ్చారు. అంటే గత పాలకులు మాకు అప్పులు పంచిపెట్టారని చెప్పేసి ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ. అదనంగా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి 3 లక్షల కోట్ల రూపాయలకే ఇంకా మళ్ళీ అప్పులు చేశారు ఈ 2 ఏళ్లలో. ఒకవైపు ఏమో ఉద్యోగులకు రిటైర్ అయిన పెన్షనర్స్ కి దాదాపు 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పెండింగ్ బిల్లులు. మరి ఇంత అప్పుల పాలైన రాష్ట్రానికి దుబారా ఖర్చు ఎందుకు సార్? ఇప్పుడు 100 కోట్లు నిజంగా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారా ఎందుకు తెలియదు. ఒకవేళ పెట్టి ఉంటే మాత్రం 100 కోట్లు ఒక రోజుకు ఇవాళ మెస్సీ హైదరాబాద్ కు వచ్చినంత మాత్రం అందరు ఫుట్పాత్ పేర్లు అవుతారా సార్ రాత్రికి రాత్రి? అదే 100 కోట్లు ఇమేజ్ రావడానికి ఉపయోగపడుతుందిగా, ఓవరాల్ గా ఒక ఇమేజ్ రావడానికి. సార్ అదే 100 కోట్లు పెట్టి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టమనండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంద్రక్క స్కూళ్ళల్లో ఫిజికల్ డైరెక్టర్ దిక్కులేడు ఏ స్కూళ్ళల్లో కూడా. హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్ కానీ జూనియర్ కాలేజీలో మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళలో ఫిజికల్ డైరెక్టర్ స్పోర్ట్స్ క్లాస్ ఉంటుండేది. దానికి సంబంధించి పూర్తిగా మొన్ననే చేస్తున్నారు, రిక్రూట్మెంట్ చేస్తున్నారు స్పోర్ట్స్ సంబంధించి. ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అని ఖర్చు పెడితే సంతోషం. ఒక్కరోజు ఈవెంట్ కి ప్రయోజనం ఏముండదని. రైట్, దేవిప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు కొమ్మినేని గారు 44 కోట్లకు సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేసు ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ పెంచి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని పెంచాలనేది ఒక థీమ్. ఇక్కడ జరిగింది ఏంది? ఫుట్బాల్ మ్యాచ్ కోసం మేము ప్రభుత్వం సొమ్ము కాదని చెప్తున్నారు. ఎక్కడి సొమ్ము కొమ్మినేని గారు? సింగరేణి కార్మికుల శ్రమశక్తి నుంచి ఇవాళ సింగరేణి సంస్థకు వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్ నుంచి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఎవరికి ఇస్తారు? లగ్జరియస్ కు ఇస్తారా కొమ్మినేని గారు? మెస్సీ లాంటి వాళ్ళకి తీసుకొచ్చి నేను ఏమంటున్నా, మీరు పెడితే ప్రభుత్వం పరంగానే పెట్టండి, ఎవడొద్దన్నారు? మీరు 100 కోట్లు ఇవాళ మేము పెట్టలేదని చెప్పి 100 కోట్లు సింగరేణి సంస్థ నుంచి తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. నాకు 5 రూపాయలు ఉడతలేవు అప్పు. నన్ను చూస్తే భయపడుతున్నారు, చెప్పులు ఇడిస్తే ఎత్తుకపోతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రికి 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టగలిగిండు కొమ్మినేని గారు? కాబట్టి నేను ఏమంటున్నా, చెప్పేది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇవాళ అనేక మంది నిజంగానే ఇవాళ చూస్తే ఇంతకుముందు విఠలన్న కూడా జ్ఞాపకం చేసిండు, 28 మంది ఉద్యోగులు ఇవాళ అనేక కారణాల వల్ల మరణించారు కొమ్మినేని గారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇలా జీపీఎఫ్ లేదు, పిఎఫ్ లేదు, ఏది లేదు. 1వ తారీఖు నాడు వేతనాలు అని చెప్పి కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి ఇలా లక్షలాది మంది ఉద్యోగులు ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము అంటున్నాం ఏంటంటే, మీరు మెస్సీని తీసుకొస్తే మంచిదే, ఫుట్బాల్ ఇక్కడ పెరగడం మంచిదే, కానీ మీరు చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం మీద ఇలా చాలా స్పష్టంగా ఇది అందరం కూడా ఆలోచిస్తున్నారు. ఇలా మీరు సమాజం కోసం ఏమైనా చేస్తే ఎవరు ఆక్షేపించరు. ఫుట్బాల్ పెరగాలి, స్పోర్ట్స్ పెరగాలి, ఇవన్నీ కూడా అందరికి ఉన్నాయి. కానీ మీరు ఎటువంటి టైంలో ఎటువంటి కాంటెక్స్ట్ ఏంది, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆచరణ ఏంది అనేటువంటి విషయం మీద ఇలా డెఫినెట్ గా ప్రతిపక్షాలు మేము అంటున్నాం. రెండవది కూడా విఠల్ గారు ఇలా నేను విఠలన్న కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ వాళ్ళు పోయి సింగరేణి దగ్గర ధర్నా చేశారు కొమ్మినేని గారు. ఇవాళ సింగరేణి సంస్థ అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 51% వాళ్ళది, 49% వీళ్ళది ఉంటది. మరి 100 కోట్ల రూపాయలు తెచ్చిన ఏకుంటే ఎవరు అనుమతి లేకుండా ఇచ్చిందా కొమ్మినేని గారు? దీని మీద కూడా విచారణ జరగాలి కదా. రైట్, ఓకే. మీరు అధికారంలోకి వస్తే అప్పుడు చేద్దరు, కానీ నేనే గెలుస్తానంటున్నాడు రేవంత్ గారు. అదే 51% రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటుంటారు జనరల్.
రైట్ పట్టిన ఆధారాలతో ఏదైనా ఆధారాలు ముందు పెట్టి సమాజం ముందు పెడితే నమ్ముతారు సార్. ఉత్తగా మేము మీ మీద బురద జల్లినప్పుడు మీరు అడుక్కోండి అంటే ఎట్లా సార్? దాని అర్థం ఉన్నదా దాంట్లో? మంచి పని చేస్తే కూడా మనం స్వీకరించలేకపోతున్నాము. 10 సంవత్సరాల్లో ఉద్యోగులను ఎవరు నాశనం చేస్తున్నారు అందరికీ తెలుసు. మా ఇద్దరు అన్నలకు తెలుసు, ప్యానెల్ లో ఉన్న మా ఇద్దరు అన్నలకు తెలుసు ఏం జరుగుతుందో 10 సంవత్సరాలు. నిలబడి మాట్లాడనిస్తున్నాము, వాళ్ళకి అన్ని కూర్చోబెట్టిన సమస్యలు నిత్యం సెక్రటరియట్ లో తిరుగుతున్నారు మా వాళ్ళు. రైట్ దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు, ఇందిరా శోభన్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.